హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాజమండ్రి దగ్గర ఉన్నాము. జగ్గంపేట రామవరం గ్రామంలో. ఇక్కడ శివ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గా దూడల అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల హీపర్స్ ఉన్నాయి. రెడీ టు తీసుకుపోయిన తర్వాత ఒక నెల 2 నెలలకు కట్టెటి కూడా ఉన్నాయి. వివరాలు అడిగి తెలుసుకున్నాము. ధరలు ఎట్లున్నాయి, ప్రజెంట్ అమ్మకాలు ఎట్లున్నాయి అవన్నీ కూడా. ఒకసారి మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పండి. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి శివ. మా శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫ్రాబాడీ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మా ఫామ్ లో ఒక 80 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న. ఈ వారం అయితే ఫుల్ గా స్టాక్ ఉందన్న. మొత్తం 80 దోళ్ళు ఉన్నాయి రెడీగా సేల్ కి. మన దగ్గర ఏజ్ వచ్చి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటాయన్న. రేట్ వచ్చి మన దగ్గర స్టార్టింగ్ రేటు 12,000 నుంచి 50,000 దాకా ఉంటుందన్న. రేట్ వచ్చి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్నా. 10 గంట తక్కువ తీసుకుంటే మా బండి ఇస్తాం, దానికి డీజిల్ కొట్టుకుని సరిపోద్ది అన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీలు కూడా చూడండి అన్న. మన దగ్గర ఎప్పుడు నెంబర్ 1 క్వాలిటీ దోళ్ళు ఉంటాయన్న. మన దగ్గర వచ్చే ప్యూర్ ముర్రా, ప్యూర్ బన్నీ, జాఫ్రాబాడీ మాత్రం క్రాస్ ఉంటుందన్న. మన దగ్గర ఎప్పుడు నెంబర్ 1 క్వాలిటీ దోళ్ళు ఉంటాయి. మీరు అన్ని విధాలుగా చూసుకుని తోలుకెళ్ళొచ్చన్న. ఒకసారి క్వాలిటీ కూడా చూపెట్టన్న దూడ. ఇది వచ్చి 2.5 నుంచి 3 లోపల ఉంటుందన్న ఏజ్. చూడన్న ప్యూర్ ముర్రా దూడన్న. ఇది రోబెకోస్ రింగ్ అంటారు చూడన్న, అదే రింగ్ అన్న. ఇవ్వండి ఏలే దొరుకుతుంది అన్న ఇందులోకి. అది నెంబర్ 1 క్వాలిటీ అన్న, ప్యూర్ ముర్రా దూడ. ఇది కడుతుంది బ్రదర్. ఒక 2 చేతికట్లో గడేస్తుంది అన్న. ఒక 2 మంత్స్ 3 మంత్స్ లో ఫీట్ కి వస్తుంది. రైతు కూడా ఈ టైప్ క్వాలిటీ తీసుకోవాలన్న. ఈ క్వాలిటీ తీసుకున్నాడు ఇంకో రైతు. ఇప్పుడు ఈ దూడ ఉందన్న. ఈ దూడ తయారు చేస్తే 1,30,000 1,40,000 వస్తుంది రైతు. అంటే ప్యూర్ ముర్రా దూడ తీసుకుంటేనే. అదే ఈ టైప్ లో గ్రేడెడ్ ముర్రాతో తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు చాలా మంది రైతులు వస్తున్నారన్న. రైతులు వచ్చిన వాళ్ళు క్వాలిటీ చూసుకుంటున్నారు, కొంతమంది క్వాలిటీ లేని కూడా చూసుకుంటున్నారు. క్వాలిటీ తక్కువ వస్తుంది అన్న. నేను ఏం చెప్తానంటే రైతులకు ఒకటే చెప్తానన్నా, ఎవరైనా వచ్చేవాళ్ళు క్వాలిటీ తీసుకుంటాను దోళ్ళు. క్వాలిటీ దోళ్ళు తీసుకున్నాడు అనుకోండి, రీజనబుల్ గా ఉండాలా, క్వాలిటీ దోడు ఎంచుకోవాలా. అవునవును. ఇప్పుడు రేట్ రీజనబుల్ గానే ఇస్తాం అన్న. మేము క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అన్న. ఇప్పుడు మన దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫ్రాబాడీ క్రాసింగ్ దోళ్ళు ఉంటాయన్న. మా సంవత్సరం దోడు వచ్చి 12,000 నుంచి 15,000 దాకా ఉంటదన్న ముర్రా దోళ్ళు. అదే సంవత్సరంన్నర దోడు అయితే 15,000 నుంచి 20,000 దాకా ఉంటదన్న. అదే 2 సంవత్సరాల దోడు అయితే 20,000 నుంచి 30,000 దాకా ఉంటదన్న. 2.5 వచ్చి 30,000 నుంచి 40,000 దాకా ఉంటదన్న. 3 సంవత్సరాల దోళ్ళు అనుకోండి 40,000 నుంచి 50,000 దాకా ఉంటదన్న. మన దగ్గర వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అన్న. 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం. ఇప్పుడు రైతులు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఈ క్వాలిటీ తీసుకోవాలన్న. ఈ క్వాలిటీ తీసుకున్నాడు అనుకోండి, తయారవుతే 1,30,000 1,40,000 వస్తుంది. ఇప్పుడు మీరు రేట్ తక్కువ చూసుకున్నారు అనుకోండి, ఈ దూడ ఉందన్న ఇప్పుడు 43,000 అలా పడుతుంది అన్న రేటు. ఈ దూడ వచ్చి ప్యూర్ ముర్రా దూడ 3 సంవత్సరాల దగ్గరికి అన్న ఏజ్. కరెక్ట్గా 2 నెలల్లో ఫీట్ కి వస్తుంది. 2 నెలలు తక్కువ 3 సంవత్సరాలు ఉంటది ఈ దూడకి. ఈ దూడ తీసుకున్నాడు 43,000 పడుతుంది. ఇప్పుడు రైతులు వచ్చేవాళ్ళు రేట్ తక్కువ చూసుకున్నారన్న. రేట్ తక్కువ చూసుకుంటే క్వాలిటీ చూసుకుంటా లేదు ఒక్కో రైతు. ఆ క్వాలిటీ రేట్ తక్కువ చూసుకుంటే మన ఫామ్ లో అయితే గ్రేడెడ్ ముర్రా తేవన్నా నెంబర్ 1 క్వాలిటీ ఉంటది మన దగ్గర క్వాలిటీ తీసుకొని వేరే దొడ్లోకి వెళ్ళి అదే సైజు ఉందని గ్రేడెడ్ ముర్రా దోలు కొనుక్కుంటాడు అన్న రైతు. అందువల్ల నేను రైతులకి ఒకటే చెప్తానన్న, క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ దోలు తీసుకుంటా. నా దగ్గర తీసుకున్నా పర్లేదు, ఎవరి దగ్గర తీసుకున్నా పర్లేదు. రైతు ఎప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఈ టైప్ క్వాలిటీ తీసుకోండి. నెంబర్ 1 క్వాలిటీ దోలు తీసుకుంటే రైతు కూడా బాగా సక్సెస్ అవుతాడన్న. ఈ టైప్ దోలు తీసుకుంటే ముర్రా దోల్లో ఈ క్వాలిటీ తయారవుతే 1,30,000 1,40,000 1,50,000 వస్తాయన్న. అదే మీరు రేట్ తక్కువ అని చూసుకున్నారంటే ఇదే టైప్ లో దూడ గ్రేడెడ్ ముర్రా దూడ 30,000కి ఉంటది అన్న. సేమ్ ఇదే సైజులో ఉంటది. దానికి దీనికి క్వాలిటీ తేడా వస్తుంది. ఈ రింగ్ గానీ, ఇగో నీ మెడసన్నం గానీ, ఈ వి షేప్ కానీ, వెనకాల క్వాలిటీ గానీ, బాడీ క్వాలిటీ కానీ తేడా వస్తుంది అన్న. గ్రేడెడ్ ముర్రా దూడకు ఇదే సైజ్ దూడ 30,000కి ఇచ్చేస్తారన్న. రేట్ తక్కువ ఉంటే తర్వాత కూడా తక్కువ వస్తుంది అన్న. మన శివ డైరీ ఫామ్ లో గ్యారంటీ ఏంటంటే రైతులు తీసుకున్న వాళ్ళు 10 దోళ్ళు తీసుకున్నాడు అనుకున్న రైతు. 10 దోళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా దూడ తేడా వచ్చినా మేము దూడ ప్లేస్ లో దూడ మార్చేస్తా ఉన్నా. ఆ భరోసా కూడా ఇస్తాం ప్రతి రైతుకి. మా శివ డైరీ ఫామ్ లో అయితే 10 తీసుకున్నా 5 తీసుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి తేడా వచ్చినా దూడ ఒకటి తేడా రాదు. తేడా వస్తే మీకు దూడ ప్లేస్ లో దూడ మార్చేస్తాం. చూడన్న, ఇది ప్యూర్ ముర్రా దూడ అన్న. ఇది కూడా 2.5 నుంచి 3 లోపల ఉంటాయన్న ఏజ్. ఇదంతా ఒకటే వయసు దూడలన్న, ఒకటే కోరి. అన్ని కూడా ఒక 6 నెలల లోపల హీట్ కి వచ్చేస్తాయి. 6 నెలలు కూడా పట్టవన్నాయి. ఇదైతే ఒక 5 మంత్స్ పడుతుంది. ఈ ఎక్కువ పట్టవన్నా 2 నెలలు 3 నెలలు ఫీడ్ కి వస్తాయి. ఇందులో క్రాసింగ్ అని కూడా ఉన్నాయన్న. ఇది కూడా చూడండి క్వాలిటీ. ఇది ప్యూర్ ముర్రా దూడ అన్న. ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా రండి అన్న. డైరెక్ట్ గా వస్తాం వల్ల మీకు 2,000 3,000 తగ్గించేస్తాం అన్న. అది
ఇక్కడ ఎవరో మధ్యవర్తులు ఉంటారన్నా, మీరు నేరుగా మా శివ డైరీ ఫామ్ వచ్చి తీసుకోండి. ఎవరికే రూపాయి ఇవ్వాల్సిన పని ఉండదు. మీరు మేము మాట్లాడుకొని తోలుకెళ్ళచ్చు. మీ ఇక్కడ ఎవరు మధ్యవర్తులు ఉండరు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని కూడా ఉండదు అన్న. దోళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్తామే. ట్రాన్స్పోర్ట్ కూడా 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం అన్న. చూడన్న క్వాలిటీ కూడా చూడు. మొత్తం 80 ఉన్నాయన్న. మన షెడ్లు అయితేనే పాకలు అయితేనే మొత్తం 80 ఉన్నాయి. చిన్న మన పాకలు ఉన్నాయి, చిన్న ఇంకా పెద్దవి కొట్టాలి. ఇక్కడ అక్కడ పాకడ ఉన్నాయన్న. ఓకే, మీరు అన్ని విధాలుగా చూసుకుని తోలుకెళ్ళచ్చు. మన దగ్గర క్వాలిటీ కూడా చూడండి, నెంబర్ 1 క్వాలిటీ దోళ్ళు ఉంటాయి. ఎప్పుడుని 365 రోజులు ఇప్పుడు 80 దోళ్ళు ఉంటాయన్న సేల్ పర్పస్ కి. మీరు అన్ని చూసుకుని తోలుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫీడింగ్ విషయానికి వస్తే దీనిలో అంటే ఇప్పుడు చిన్న దూడల కంటే జస్ట్ ఎండుగడ్డితో మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి అంటే హీట్ ఇంకా రెడీగా ఉన్నాయి కాబట్టి, అంటే ఒక 3 నెలలకు 4 నెలలకు 6 నెలల లోపల హీట్ వస్తాయి కాబట్టి దీనికి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలా ఫీడింగ్ విషయంలో? అంటే ఏం అవసరం లేదన్న, ఏం లేదా వీటికి ఏం అవసరం లేదు. మీరు ఎండుగడ్డి ఉన్నా ఇప్పుడు సంవత్సరం దూడైనా, 2 సంవత్సరాల దూడైనా, 3 సంవత్సరాల దూడైనా మీరు ఇది కట్టిన తర్వాత ఒక 3 నెలల తర్వాత అప్పుడు తౌడు గాట పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అన్న. అప్పుడు కట్టిన తర్వాత 3 నెలలు ప్రెగ్నెన్సీ తర్వాత పెట్టుకోవాలన్న తౌడు గాట పెట్టుకుంటే కొద్దిగా దూడ గాట బాగుంటది అన్న. అది ఇప్పుడైతే కట్నం చూపు అయితే 3 సంవత్సరాలు ఏజ్ వచ్చిన కట్నం చూపు మాత్రం వీటికి ఎండిగడ్డి పచ్చిగడ్డి అయితే సరిపోద్ది అన్న. ఓపెన్ గ్రీజ్ అయితే అలా అందులో వేస్తే అలా తిరిగి మేస్తాయి అన్న. ఓపెన్ గ్రీజ్ 2 నెలలు 3 నెలలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన కట్టుబడి మేపుకున్న వల్ల లేదా తిరిగినా వచ్చేస్తాయని అప్పుడు మనం తౌడు పెట్టుకోవాలన్న. దూడకి తౌడు పెట్టుకుంటే ఒక బాడీ గట్ట బాగా వస్తుంది దూడకి. దీని మీద అంటే డబ్బులు మిగలాలనుకుంటే ఎట్లా చేస్తే దీని మీద డబ్బులు మిగులుతాయి? దూళ్ళ మీద అయితే దూళ్ళే బాగా పట్టుకెళ్తున్నారన్న. ఇప్పుడు దూళ్ళే బాగా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ దూళ్ళు ఉన్నాయి ఇంకోండి, ఇప్పుడు గేదెలు కొనాలంటే మినిమం టైంలో 1,40,000, 1,50,000, 1,60,000 పెడితే మంచిగా వస్తలేదు. అంత నడుస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే 1,40,000, 1,50,000, 1,60,000 పెట్టాలన్న గేదెలు కొనాలంటే. మంచి గేదె, పెద్ద గేదె. అదే మీరు 1.5 సంవత్సరాల దూళ్ళు తీసుకొని ఒక 18,000కో 17,000కో తీసుకుని 1.5 సంవత్సరాల దూళ్ళు 1,70,000, 1,80,000 పెట్టి తీసుకొని 1.5 సంవత్సరాల దూళ్ళు తీసుకున్నారు అనుకోండి, 1.5 సంవత్సరాలు మేపుకుంటే అయ్యే ఫీడ్కి వచ్చేస్తాయన్న. అవి తయారు చేసుకుని మేపుకుంటే మీకు 2 దూళ్ళు 3 దూళ్ళు మీకు మామూలు ఖర్చులు పోయినా ఉన్న 7 దూళ్ళు మనకు మిగిలితాయి అన్న. బాగా ప్రాఫిట్ వస్తుంది అన్న రైతు. చిన్న దూడలు బెటరా, పెద్ద దూడలు బెటర్? అంటే చిన్న దూడలు అంటే సంవత్సరం దూడలు బెటర్, 2.5-3 సంవత్సరాలు 2 బెటర్ అన్న. ఇప్పుడు మనం రెడీగా కట్టేసేలా మనకి రెడీగా మనకి డబ్బులు రావాలనుకుంటే వాళ్ళు ఇవి తీసుకోండి. 3 సంవత్సరాల దూడు, 2.5 నుంచి 3 సంవత్సరాల దూడు. అదే మనకు టైం పట్టిన బరలో కొంత రేటు తక్కువలో కావాలి మనకి, కొంత 1 సంవత్సరం 1.5 మేపుకున్న పర్లేదు మాకు ఫీడింగ్ ఉందనే వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల తోలు తీసుకోండి. అది ఇవి తీసుకున్నా బాగానే ఉంటాయి అన్న. అంటే అవి కొంత మేపుకోవాలా, ఈ మేపుకుంటే పని ఉంటుందని రెడీగా కట్టేస్తాయి. అది వాటికి డిఫరెన్స్. సో చూసుకోవచ్చు, శివ డైరీ ఫార్మ్ దగ్గర పడ్డ దూడలు అయితే ప్రజెంట్ అమ్మకానికి ఉన్నాయి, చిన్న దూడలు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇది ఇవన్నీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి ఈ బ్యాచ్ లో. కావాల్సిన నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.